చెప్పాలి అంటే ఏం చెప్తారు నిధి? ఆంధీ హిందీ వర్డ్ ఆంధీ ట్రైలర్లో ఉంది కదా, ట్రైలర్లో ఉంది. కరెక్ట్ పంచింగ్ డైలాగ్ పెట్టుకున్నారు అంటే మన పిఎం గారు వాడింది కూడా అదేనా పదం? యా ఆంధీ కాపీ కొట్టావు సినిమాలో ఉంది డైలాగ్ చెప్తుంది. I got inspired. got inspired, yeah. But he is really ఆంధీ. He really is. రత్నం గారు మీరు వన్ వర్డ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఆంధీ అనే వర్డ్ అయిపోయిందండి. సి ఈజ్ ఫర్ పీపుల్. ఏమంటానంటే ఇప్పుడు దా పవర్ స్టార్ అన్నాను. ఐఎమ్ టెలింగ్ ఈజ్ అ రియల్ స్టార్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం, ఈవెన్ పబ్లిక్ ఆల్సో ఈజ్ అ రియల్ స్టార్. ఇప్పుడు జ్యోతికృష్ణ గారు యాక్చువల్లీ రియల్ స్టార్ చెప్దాం అనుకున్నారు, మీరు చెప్పేశారు. ఇప్పుడు మీరు చెప్పండి వన్ వర్డ్. పీపుల్స్ మ్యాన్. పీపుల్స్ మ్యాన్. వావ్. నాకైతే ఈజ్ లైక్ వన్ ఎన్సైక్లోపీడియా ఫర్ సినిమా మ్యామ్. Yes. Because the experience was like very, any short discussion చేసేటప్పుడు he'll refer the films he liked. సో ఆ రెఫరెన్స్ దాంట్లో ఏదో ఒక చిన్న ఒక స్వాట్ రెఫరెన్స్ ఉంటుంది, ఆ సినిమాలు చూడండి అంటారు. దాంట్లో నాకు లైక్ మైండ్, బికాస్ ఫిలిం స్కూల్లో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ఫిలిం అప్రిసియేషన్ ఒక కోర్స్ ఉంటుంది. సో దెల్ బి సెలెక్టివ్ ఫిలిమ్స్, వీ హ్యావ్ టు సీ దోస్ ఫిలిమ్స్ అండ్ ఆల్. అందుకనే పుస్తకాలు చదవాలి. నాకేమో మొదటి పేజ్ తిప్పగానే నిద్ర వస్తుంది. Not only books, ma'am, all the films. You would have watched all the films. And వెరీ వెరీ బెస్ట్ డైరెక్టర్. నేను ఆయనతోటి సత్యాగ్రహి సినిమా చేద్దామని టైటిల్ అనౌన్స్ చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు. మొన్న అన్నాను సార్, నేను అప్పుడు అది చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేదంటే నవ్వి, మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది, కానీ నేను అమెరికన్ లాగా సినిమాలు చేస్తూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా. మేబీ కానీ ఆయనకి కంప్లీట్గా హీఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్గా అలా అయినా సరే వచ్చి ఉండేవాళ్ళు. టాకింగ్ అబౌట్ కీరవాణి గారు, అండ్ ఆల్రెడీ కీరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. హీస్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండీ హియర్? నేను ఇందుకు చాలా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను మేడం. అండ్ కీరవాణి గారు కొంచెం డిఫరెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ షార్ప్ మేడం, అన్ని టెంపోలోనే మాట్లాడతారు. అండ్ చెప్పేవి ఇది ఈ సినిమాకి చాలా 2 సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాను. ఒక సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ రెడీ, షూటింగ్ రెడీ. సో అలాగ 2 సాంగ్స్ ఓవర్ నైట్ రికార్డ్ చేసాము. ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉంటుందని అసురన్న సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సనల్గా రాసి పెట్టుకున్నాను. ఎప్పుడు కిరవాణి సరే మీట్ అయ్యే 1 year బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది. రాంగోపాల్ ఘోష్ లిరిక్రెడ్ ఫ్రెండ్ అని పిలిచి, లేదు లిరిక్రెడ్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంతా మందే. సో కొంచెం రాంగోపాల్ ఘోష్ని లిరిక్రెడ్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి